హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీషోలో నేను తీసుకున్నటువంటి కొన్ని బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని అయితే కనుక చక్కగా మీరు ఫ్యాన్సీగా కట్టుకునేటువంటి డిఫరెంట్ కలెక్షన్ శారీస్ని ఈ వీడియోలో షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చానండి. కలర్ కాంబినేషన్ కానీ ఇవైతే కనుక చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి డిఫరెంట్ డిజైన్స్ అండి. అండ్ మంచి ఫ్లోయీ మెటీరియల్స్లో అయితే కనుక చాలా చక్కని లైక్ కాన్సెప్ట్స్ అయితే కనుక ఈ వీడియోలో నేను షేర్ చేయడానికి పట్టుకొచ్చున్నాను. సో ఇట్లా ఇది ఒక సారీ తీసుకొచ్చాను అండ్ ఇది ఒకటైతే కనుక ఇప్పుడు మీకు అవన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూపెడతానండి. చాలా లేటెస్ట్గా వచ్చేటువంటి చక్కని జార్జెట్ ఫ్యాన్సీ శారీస్ అనమాట. అండ్ యంగ్స్టర్స్కి బాగుంటాయి, అప్పుడే న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కొంచెం ఫ్యాన్సీ శారీస్గా ఇష్టపడి కట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇవి చాలా బాగుంటాయండి. రెడీ టు వేర్ బ్లౌజ్ అయితే కనుక వచ్చింది. స్పేస్ సిల్క్ శారీలో అయితే కనుక ఇది మనకు వచ్చిందండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ వచ్చేసి మనకి ఇట్లాగా బర్డ్స్ డిజైన్ ప్యాటర్న్ విత్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే కనుక వైట్ చికెన్ కర్రీ రిలేటెడ్లో మనకు వచ్చినటువంటి దీని యొక్క బ్లౌజ్ ప్యాటర్న్ అండి. అన్ని భలే కలర్ఫుల్గా ఉన్నాయి చెప్పాలంటే. అండ్ ఇంకోటి అయితే కనుక చక్కగా మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్లో విత్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చిన ఈ పర్టికులర్ శారీ కూడా మనకి మీషోలో చాలా అంటే చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చింది. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూసుకోండి ఏ శారీ కొనుక్కోవాలనుకుంటారో. అండ్ ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ క్లిక్ చేసినా కానీ మీకు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కూడా అందులో ఉంటాయండి. మీరు చూడాలనుకున్న శారీ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు. హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోండి. అండ్ నేను ఏదైతే సెల్లర్ త్రూ తీసుకున్నానో సేమ్ అదే సెల్లర్ నుంచి అయితే కనుక లింక్ కాపీ చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి 3 పీస్ కాన్సెప్ట్ సెట్ వచ్చేసి మనకి ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్ అండి. ఫ్యాబ్రిక్ చాలా కొత్తగా వచ్చింది 1090 కాస్ట్ మీద. అండ్ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించేది కనుక తీసుకున్నాను. ఇది నా డ్రెస్ యొక్క డీటెయిల్స్. సో శారీస్లో కనుక మనం చూసుకుని వెళ్ళిపోయినట్లయితే కనుక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది బ్లూ అండ్ ఆరెంజ్ అట్లా ఆ 2 షేడ్ మీద అయితే కనుక మనకు వచ్చినటువంటి చక్కని స్వరోక్షి స్టోన్స్ గ్లాస్ స్టోన్స్ చెప్తున్నాం కదా. సో శారీ అయితే కనుక ఓపెన్ చేసి మీకు ఇదైతే చూపించేస్తానండి. శారీ అయితే కలర్ కాంబినేషన్ మస్తు అసలు సూపర్ ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. చాలా కలర్ఫుల్గా అయితే కనుక మనకి సారీ చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ మీషోలో అయితే కనుక మనకి ఇది చాలా లేటెస్ట్గా వచ్చేసింది. ఇది మనకి బార్డర్ కాంబినేషన్ అండి. చూసుకున్నట్లయితే సారీ అయితే కనుక మనకి కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లూ, అక్కడక్కడ కూడా కొంచెం లైట్ అవ్వడానికి వైట్ కలర్ మిక్స్ మీద అయితే కనుక అలా తీసుకున్నారు. బార్డర్ కూడా స్టోన్ వర్క్లో అయితే కనుక చాలా బాగా వచ్చింది, గ్లాస్ స్టోన్ వర్క్లో. అండ్ చక్కగా స్కాలప్ కట్లో అయితే కనుక మనకి బార్డర్ కాంబినేషన్ పళ్ళు నుంచి తీసుకున్నారండి. కంటిన్యూషన్ మీద అయితే కనుక మనకి సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే పళ్ళు ఇది అయితే కనుక మనకి కట్టు చెంగు దగ్గర నుంచి చూసుకుంటున్నాము. సో కంప్లీట్గా అయితే కనుక దీనిలో కట్టు చెంగు పాయింట్ కాస్త ప్లెయిన్గా అయితే కనుక వస్తూ ఇలా వచ్చింది. బ్లౌజ్ ఆల్రెడీ సపరేట్గా వచ్చిందండి. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేసి. ఒకసారి అది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. సో వేసుకుంటే కనుక మనకి శారీ లుక్ అనేది ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. మెయిన్ కలర్ కాంబినేషన్ అసలు సూపర్ అంటే సూపర్ బ్రైట్గా అయితే కనుక వచ్చింది. సో మీకు కంప్లీట్ లుక్ అయితే కనుక ఇది ఇట్లా వచ్చేస్తుంది వేసుకున్నప్పుడు. మీరు సింగిల్ స్టెప్గా వేసుకోవాలనుకున్నా, స్టెప్స్ పెట్టి కట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేటువంటి బ్లౌజ్ డిజైన్ చూసుకున్నట్లయితే హ్యాండ్ మీద వర్క్ అండ్ ఇదంతా కూడా జరీ వర్క్లో అయితే కనుక తీసుకుని చక్కగా అయితే కనుక మనకి సీక్వెన్స్ రిలేటెడ్ జరీ థ్రెడ్తో అయితే కనుక ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. ఇది హ్యాండ్స్ సైడ్ అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తుందండి. కంప్లీట్గా అయిపోయి మనం స్టిచ్చింగ్ అది చేసుకున్న తర్వాత కుట్టించుకుని వేసుకుంటే కనుక లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే కనుక మన ఫస్ట్ సారీ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, హైలీ రికమెండెడ్ ఓవరాల్గా దీని లుక్. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. కావాలనుకున్న వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి. మన నెక్స్ట్ సారీ అండి. దీనికి ఏంటంటే మనకి చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే అసలు బోల్డ్ సారీస్ మీదకి వేసుకోవచ్చు అండి, కంప్లీట్ వైట్ బేస్ పైన. ఇప్పుడు ఇలాగా వర్క్లో బర్డ్స్ రావడం అనేది కూడా బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ డిజైన్. మనకి తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి మరొక అందమైన చీర అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ చాయిస్ కలిగి ఉంటారు కదా శారీస్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది. మన ఛానల్లో ఆల్మోస్ట్ మీషోలో లాంచ్ అయ్యేటువంటి న్యూ డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటానండి. డెఫినెట్గా కనుక మీరు ఛానల్ ఫాలో అయినట్లయితే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. ఇదైతే కనుక సారీ అండి. మంచి స్టోన్ వర్క్, గ్లాస్ స్టోన్ వర్క్లో అయితే కనుక ఇలా 3 లైన్ బర్డ్స్ ప్యాటర్న్ అండి. ఇది మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్. నేను మీకు ఇంకా కూడా క్లోజ్అప్ లుక్లో కూడా తీసుకొచ్చి చూపెడుతున్నాను వర్క్ డిజైన్ ఎలా వచ్చిందని కూడా. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. వెరీ నైస్ ప్యాటర్న్, నైస్ కలర్. చక్కగా అయితే కనుక మనకి వర్క్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కట్టు చెంగండి. కాంట్రాస్ట్లో మనకి ఎలాగో వైట్ కలర్ బ్లౌజ్ వేశారు కాబట్టి మీకు కంప్లీట్ శారీ లుక్ అయితే ఈ విధంగానే వస్తుంది. చక్కని లెంత్ విడ్త్తో అయితే కనుక కంప్లీట్ కాంబినేషన్ ఇది.
అండ్ నేను ఇందాక చెప్పినట్లండి యంగ్స్టర్స్కి చాలా క్లాస్గా ఉంటుందండి, కట్టుకుంటే కనుక భలే ఉంటారు, అసలు చాలా బాగుంటారు. అండ్ పర్టికులర్ ఈ ప్యాటర్న్ ఎవరు నచ్చినా కానీ కట్టుకునే విధంగా కట్టుకుంటే ఎవరికైనా చాలా బాగుంటుందండి. సో కంప్లీట్గా అయితే కనుక లుక్ వైట్ కలర్ బ్లౌజ్ ఒకవేళ మీ దగ్గర ఉన్నా కానీ అలా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా మీరైతే కనుక లైక్ సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాంబినేషన్ అండి చికెన్ కారీ, లైట్ అదే కలర్లో అయితే కనుక వైట్ కలర్ సీక్వెన్స్ వేసి అయితే చేశారు. అలా చమక్కని అనుకుంటుగా అట్లా కనపడుతుంది అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది, మనకైతే కనుక హ్యాండ్. అండ్ ఇదైతే కనుక మనకి వర్క్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది. కింద సైడ్ మనకి హకోబా ప్యాటర్న్ ఇచ్చేసారనమాట. సో మనకి ఇది బ్లౌజ్తో కంప్లీట్గా అయితే కనుక సారీ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. సో చాలా బాగుంది కదా, మంచి కాంబినేషన్, డెఫినెట్గా ట్రై చేయాల్సిన కాంబినేషన్. అండ్ డెఫినెట్గా మీరు దీనికి చక్కగా కుట్టించుకుంటే వేరే వాటికి కూడా మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా అయితే కనుక మన సెకండ్ శారీ అండి. చక్కగా థ్రెడ్ బర్డ్స్తోని ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి తగినట్టుగా అయితే కనుక మనకి ఇది వచ్చింది. చక్కగా పేస్టల్ కలర్ డిజైన్, చక్కగా చిడియాస్ కూడా భలే ఉన్నాయి అసలు. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసండి రెడీమేడ్ బ్లౌజ్తో అయితే కనుక వస్తుంది. ఇది కూడా చాలా లేటెస్ట్గా వస్తుంది. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొన్నింటిలోనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఈ చీర ఉంది కదా, ఈ చీర లింక్ మీద మీరు క్లిక్ చేస్తారు, లైక్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీషోలోకి వెళ్తారు. ఒకవేళ కలర్ చార్ట్ ఉంటే కూడా పక్కనే ఉంటాయండి, ఒకవేళ నచ్చితే మీరు అలా కూడా తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా కానీ నేను ఉన్న వాటిలో బెస్టే తీసుకొస్తాను, మీ అందరికీ కూడా తెలుసు. కలర్ కాంబినేషన్ కూడా 1-2 సార్లు నేను చూసుకునే పెడతానండి. సో లైక్ ఉంటుంది అని చెప్తున్నాను, మీకు నచ్చితే అది కూడా వెళ్ళొచ్చు మీరు. ఇది కూడానండి సింపుల్గా అయితే కనుక ఒక గోల్డ్ లేస్ బార్డర్, నేను అలా ఇలాంటి లేస్ బార్డర్స్ కూడా ఆల్రెడీ నేను మీకు చాలానే మనకి మీషోలో 150 అట్లా ఆ రేంజ్ నుంచి కూడా అయితే కనుక తీసుకొచ్చి మీకు షేర్ చేసినవి కూడా ఉన్నాయండి. ఇట్లా ఇదేంటంటే స్పేస్ సిల్క్ శారీనే, ప్లెయిన్ శారీకి ఏంటంటే ఈ బార్డర్ అయితే కనుక వేయడం జరిగింది. చక్కగా వచ్చింది. ఇది కూడా నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. ప్యాటర్న్ వచ్చేసి ఇదైతే కనుక మనకి పళ్ళు. చెప్పాలంటే దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ ఇంకెలాంటి బ్లౌజ్ లైక్ మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా మీరు డిఫరెంట్ డార్క్ కలర్స్ని కూడా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. ఇది బార్డర్ కనపడుతుందని అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అయితే కనుక నీట్ స్టిచ్చింగ్లో అయితే కనుక కంప్లీట్గా లుక్ అనేది కుట్టేసి మనకి ఈ విధంగా అయితే కనుక దీన్ని ఇచ్చారండి. ఫస్ట్ శారీ లెంత్ అంతా కూడా మీకు ఒకసారి డిజైన్ ఎలా వచ్చిందని చూపించేసి తర్వాత బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను. చక్కని లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ సింపుల్ వాటి కోసం చూస్తుంటే బెస్ట్ ఆప్షన్ అండి. కలర్ కూడా పిస్తా గ్రీన్లోనే డార్క్ కలర్, లైట్ వెయిట్ ఫ్యాన్సీగా అయితే కనుక వచ్చింది. శారీ చాలా చక్కగా ఉంది, కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్తో అయితే కనుక చక్కగా వేసిన ఈ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గానే మ్యాచ్ అవుతుందండి కాంట్రాస్ట్లో వచ్చేవాటికి. అండ్ ఈ బ్లౌజ్ కూడా మీరు వేరే చాలా వాటి మీద కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్లో అయితే కనుక మనకి ఇది ఈ విధంగా చక్కగా వస్తుందండి. డిజైన్ ఇది ఎంత బ్రైట్గా బాగుంది కదా, మంచి రెడ్ కలర్ పైన అయితే కనుక వచ్చింది. లాంగ్ స్లీవ్స్, బ్యాక్ ఓపెన్ విత్ కప్స్తో అయితే కనుక వచ్చింది. ఇది హ్యాండ్స్ అండి. సో కంప్లీట్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. వేసుకున్నాక ఇంకా లుక్ చాలా బాగుంటుందండి. వెరీ క్లాసీ శారీ, డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి శారీ. బ్యాక్ అయితే కనుక డోరీస్తోని కంప్లీట్ లుక్ ఈ విధంగా. ఇది ఫ్రంట్, నేను క్లోజప్ లుక్లో కూడా నేను మీకు షేర్ చేసిన లైక్ బెనారసీ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి లుక్ అనేది వీ కట్ తీసుకుని లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక ఇట్లా వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుందండి. బాగుంది, మంచి ప్యాటర్న్, మంచి శారీ ఇది కూడా. అండ్ బ్లౌజ్ క్వాలిటీ కానీ శారీ క్వాలిటీ కానీ బెస్ట్ ప్రైస్లోనే మనకైతే కనుక వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. చక్కగా రెయిన్బో కలర్స్ ఆ డిజైన్లో అయితే కనుక ఈ శారీని తీసుకున్నారు. ఓపెన్ చేసినట్లయితే కనుక సీక్వెన్స్ బార్డర్ దీనికి బాగా హైలైట్గా వచ్చిందని చెప్పాలండి. చాలా బాగుంది కదా ఫ్యాన్సీగా శారీ అనేది. ఇది మనకైతే కనుక దీనికి వచ్చేటువంటి పళ్ళు సీక్వెన్స్ రిలేటెడ్లోనే కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది. ఇలాంటి సారీస్ చాలామంది ఫేవరెట్ ఉంటాయండి. అసలు భలే వచ్చింది. మీరు ఆ సీక్వెన్స్ వర్క్ కూడా అయితే కనుక చూసుకోవచ్చు. నేను చాలా క్లోజప్ లుక్ మీద వీటి డిజైన్స్ డీటెయిలింగ్ కూడా ఇస్తున్నాను. అండ్ నేను మరొకసారి చెప్తున్నాను, నేను ఏదైతే సెల్లర్ త్రూ కొనుక్కున్నానో యాజ్ టీజ్ అయితే కనుక మీకు కాపీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక శారీ కంప్లీట్ లుక్ అండి. బట్ ఇంత వర్క్ వచ్చినా కానీ దీనిలో ఉన్న స్పెషల్ ఏంటంటే వెరీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ. చక్కని పేస్టల్స్ కాంబినేషన్ పేరు అయితే కనుక చాలా బాగా వచ్చిందండి. దీని బ్లౌజ్ డీటెయిల్స్ ఒకసారి అయితే కనుక ఎలా వచ్చినాయి కూడా చూపించేస్తాను. సో బ్లౌజ్ డీటెయిల్స్ అండ్ శారీ లెంత్ ఒకసారి మీరు చూసేసుకోండి. ఇదంతా కూడా మనకి శారీ లెంత్. దీంతో పాటు మనకి రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక సింపుల్గా ఒక బ్లౌజ్ ఇచ్చారు. సో బ్లౌజ్ అంత క్వాలిటీ కాదు, మీరు కావాలంటే శారీలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో వేసుకుంటే ఇంకా బాగా కనబడుతుందండి. ఇదైతే కనుక కంప్లీట్గా మనకి శారీ లుక్. ఫ్యాన్సీగా కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుందండి. అండ్ వర్క్ కూడా బాగుంది, బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఉండేటువంటి రెగ్యులర్గా కాకుండా కొంచెం నైస్గా కొత్తగా అయితే కనుక ఇచ్చేసారు.
అండ్ నెక్స్ట్ మరొక సారీ అండి. దీనిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకెందుకు ఈ కలర్ నచ్చిందంటే పర్టికులర్ ఈ కలర్ పైన ఈ గ్లాస్ స్టోన్స్ వర్క్స్ అనేవి అయితే కనుక చాలా బాగా కనబడుతున్నాయండి. అందుకోసమే నేనైతే కనుక ఈ కలర్ని పర్టికులర్గా ఆర్డర్ పెట్టా. యాక్చువల్గా రెడ్ బ్లూ కూడా బాగుంటుంది, మెరూన్, బట్ అవి కామన్గా అన్నిట్లో నేను మీకు చూపిస్తూనే వస్తున్నాను అనేసి అయితే కనుక ఈసారి కాస్త కొత్త కలర్ ట్రై చేశానండి. డెఫినెట్గా ఇది కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సినటువంటి చక్కని చీర. ఓపెన్ చేసినట్లయితే కనుక సారీ అయితే వావ్ సూపర్ ఉందండి. అసలు ఫుల్ హెవీ వర్క్లో అయితే కనుక ఎంత బ్రైట్గా ఉందో మీరు చూడండి, ఒకసారి నేను చూపిస్తా. ఇదంతా కూడా వర్క్లోని హెవీగా అయితే కనుక ఈ సారీ కంప్లీట్ కాంబినేషన్ ఎంత బాగుందండి. అసలు వెరీ నైస్ శారీ, లైట్ వెయిట్ ఉంది, పార్టీ వేర్ సారీ కంప్లీట్గా అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి చక్కని చీర అండి. అసలు మిస్ చేసుకోవద్దు. నచ్చితే మాత్రం చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చింది మనకి మీషోలో. ఇది కంప్లీట్గా అయితే కనుక వర్క్ ప్యాటర్న్. సో వర్క్ మీన్స్ స్టోన్సే ఆ వర్క్ లాగా తీసుకున్నారండి. ఫ్లవర్, బిగ్ ఫ్లవర్ మీకు కనపడుతుంది కదా ఇక్కడ, ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బిగ్ ఫ్లవర్లో అయితే కనుక తీసుకుని చాలా లేటెస్ట్ లాంచ్ చేసింది మనకి ఇది మీషో. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ కంటిన్యూషన్ ఈ విధంగా వెళ్తుంది. అయితే కింద మీరు చూసుకున్నట్లయితేనండి బార్డర్ మాత్రం ఆ ఫ్లవర్తోనే కంటిన్యూషన్ వెళ్ళింది అనమాట. కొంచెం మళ్ళీ వెనక్కొచ్చి కూడా నేను క్లియర్గా చూపెడుతున్నాను ఎలా వచ్చింది అనేసి. ఇదంతా కూడా శారీ ఏంటంటే ఒక బార్డర్ స్టైల్లో అయితే కనుక ఇచ్చేసారనమాట. సో ఇది మొత్తం కంటిన్యూషన్ శారీ. ఇదైతే కనుక రా సిల్క్ మెటీరియల్లో మనకి వచ్చినటువంటి బ్లౌజ్. ఇది క్వాలిటీ బాగుందండి, చాలా హై ఎండ్ ఉంది యాక్చువల్లీ. అండ్ దీనికి వచ్చినటువంటి చక్కగా బార్డర్ హ్యాండ్స్ కండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది, క్లాస్గా. అండ్ ఈ వర్క్ కూడా చాలా చాలా బాగుందండి. సో ఫ్యాన్సీ శారీస్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది హైలీ రికమెండెడ్. వైట్ కలర్తో కూడా మీరు కాంట్రాస్ట్ టచ్ ఇవ్వచ్చు అండి చెప్పాలంటే బ్లౌజ్గా. సో ఇది కంప్లీట్గా లేటెస్ట్గా వచ్చిన శారీస్ సిరీస్లో ఇది ఒక న్యూ శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ అండి. ఇది కూడా అండ్ చక్కగా వచ్చింది, వర్క్ డిజైన్ కాంబినేషన్ అంతా కూడా ఇప్పుడు బాగా లేటెస్ట్గా వస్తుంది. ఇదైతే కనుక శారీ కింద ఒకసారి బార్డర్ చూసుకున్నట్లయితే కూడా బ్రైట్ రెడ్ కలర్లో అయితే కనుక వస్తూ జరీ వర్క్ కాంబినేషన్లో అయితే కనుక వస్తుంది అనమాట. సో శారీ ఓపెన్ అయిపోతే మనకి లుక్ ఒకసారి పళ్ళు నుంచి చూసేద్దాము. హెవీగా అయితే కనుక వర్క్ వచ్చిందండి మనకి. ఇది చాలా మంచి శారీ. ఆ షైన్ కూడా చూసుకోవచ్చు, లైక్ చినాన్స్ ఉంటాయి కదా అండి, ఆ షైనీ మెటీరియల్లో అయితే కనుక మనకి ఇది వచ్చేసింది. ఇలా శారీ చూడండి అసలు ఎంత రిచ్ ఉందో. బట్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉందండి. సో ట్రై చేయాలనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి ఒక మంచి చీర అని నేను చెప్తాను. సో శారీ వేసుకుంటే కనుక మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో చాలా బాగుంది కదా, మంచి ఫ్యాన్సీ శారీ, ఏ మాత్రం తగ్గదనమాట. లైక్ ఆ దానికి మీరు కట్టుకున్నప్పుడు ఆ రిచ్ లుక్ కూడా మీకు అట్లే ఉంటుందండి. ట్రెడిషనల్కి కానివ్వండి, ఎక్కడికైనా సరే మీరు ఫ్యాన్సీగా కట్టుకునే దానికి అన్నిటికీ కూడా ఇచ్చేది చాలా బాగుంటుంది. అండ్ ఏ ఏజ్ వారైనా సరే హ్యాపీగా కట్టుకోవచ్చు అండి. సింగిల్ వేసుకున్నా కూడా చీర క్లాత్ ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ లాగా లేదండి. కాబట్టి మీరు సింగిల్గానైనా సరే వేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుందండి. కలర్ కూడా మంచి ట్రెడిషనల్ బ్రైట్ రెడ్ కదా, టెంపుల్స్కి బాగుంటుంది, పూజలకి వీటన్నిటికి బాగుంటుంది. అండ్ కొంచెం గ్రాండ్గా వెళ్ళేదానికి కూడా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, ఐ క్యాచ్ కలర్స్లో వన్ ఆఫ్ ద బ్యూటీ. కాబట్టి ఈ కలర్ డెఫినెట్గా మీకు నప్పుతుంది. అండ్ వేసుకున్నా కూడా క్లాస్గా ఉంటుందండి. వైట్తో కూడా దీన్ని మ్యాచ్ చేయొచ్చు, గోల్డ్తో కూడా మ్యాచ్ చేయొచ్చు. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ గోల్డ్ వర్క్లో ఇచ్చారు, అది కూడా చూపించేస్తాను ఒకసారి ఎలా వచ్చిందని. ఓవరాల్గా అయితే మాత్రం ఒకసారి శారీ కంప్లీట్ లుక్ ఎలా వచ్చిందో మీరు చూసేసుకోండి. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా శారీ కిందంతా కూడా ఇట్లా బుటీ వర్క్ తీసుకున్నారనమాట. ఇది కంప్లీట్గా అయితే కనుక కాంబినేషన్ శారీతో. అండ్ బ్లౌజ్తో అయితే కనుక మనం చూసుకున్నట్లయితే దీని డిజైన్ ఇలా వస్తుందండి. వర్క్ కాంబినేషన్ బార్డర్ లాగా తీసేసుకుని మిడిల్ అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఇచ్చారనమాట. కరెక్ట్గా కుట్టించుకుంటే సూపర్ ఉంటుందండి, అంత బాగుంది యాక్చువల్గా. ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్. ఓకేనా, ఎంత బాగుంది చూసారు అసలు. శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ పైన వచ్చిందండి. కొంచెం దీనికన్నా ఇది ఒక్క రవ్వ డార్క్ ఉంది, కొంచెం మెరూనిష్ రెడ్ ఇచ్చాడు. ఇదేమో కంప్లీట్గా అయితే కనుక రెడ్ ఇచ్చాడు అనమాట. అదిరిపోద్దండి, కాంబినేషన్ కనపడుతుంది కదా. యాక్చువల్గా ఇది కెమెరాల కన్నా రియల్గానే ఇంకా ఎక్కువ బాగుంది. అంటే లైక్ ఒక్కొక్క కెమెరా ఒక్కొక్కలా క్యాప్చర్ చేస్తుంది కాబట్టి. సో నేను మాట చెప్తున్నాను మీకు, నిజంగా ట్రస్ట్ మీ, మంచి శారీస్ ఇవ్వాలన్నీ నేను చూపించినవన్నీ కూడా ఓవరాల్గా అయితే కనుక మంచి శారీసేనండి. నచ్చితే మాత్రం ఏది మిస్ చేసుకోవద్దు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకేదైనా నేను మర్చిపోతే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా పాయింట్ నిజంగా కనుక చెప్పనట్లయితే. కలెక్షన్స్ ఎలా అనిపించాయని కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మెగా సేల్స్ నడుస్తున్నాయి మనకి మీషోలో అయితే కనుక 16th నుంచి, అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మెగా సేల్ని డెఫినెట్గా అయితే కనుక మీరు యూజ్ చేసుకుని బెస్ట్ ప్రైస్లో అయితే కనుక తీసేసుకోండి.
అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూసి హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు లేటెస్ట్ కలెక్షన్స్ని. అండ్ ఎవ్రీడే కూడా మన ఛానల్లో డిఫరెంట్ లేటెస్ట్ కంటెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి మీ షాపింగ్కి తప్పకుండా మన వీడియోస్ హెల్ప్ అవుతాయి. ఆన్లైన్ షాపింగ్ లవర్స్కైనా, మీషో షాపింగ్ లవర్స్కైనా. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.